తిండికి తిమ్మింగ్ లాగానే ఒక్కడు పనికి వచ్చేవాళ్ళు. ఆ సాగర్ వాడు స్వరసేపలు చూసుకొచ్చేస్తున్నాడు. నాన్నగారు కృష్ణరాజు దాక్కున్నారు. వాళ్ళు సేపు దొరకపోతే ఆడు తిన్నగా ఇక్కడికి వచ్చాడు. తొందరగా వచ్చేస్తున్నా బంగారం. రే బంగారానికి పోవా లోపలేసేయండి. వచ్చేస్తున్నా బంగారం. రే బయట కొంతమంది నిలబండి రా. ఆ సాగర్ గారు ఎట్టించి చూస్తాడో లేదు. వచ్చేస్తున్నానమ్మా. రే బయట కొంతమంది చూడండి. రే నువ్వు ఇలా గుమ్మం దగ్గర నిలబడు. రమ్మంటుంటే ఆ సాగర్ గారి కనపడగానే సీరియల్ ఎలాంటి రా లేకపోతే మిమ్మల్ని చంపాలి. వచ్చేస్తున్నా బంగారం. వచ్చేస్తున్నా. నీ తమ్ముడు ఆ చెంచా ఎస్ఐ గాడు ఎక్కడ? సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా నాకు కావాలి. లేకపోతే అమ్మగారు పోవండి. ఎక్కడికి? పోలీసు కూడా ఉంటుంది. వెంటనే వచ్చా. ఆ చొక్కా ఎలా చిరిగిపోయింది? ఏమైంది? ఏం లేదు, జాలారి పెడతారు. చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ లేదే, ఎవరో కొట్టినట్టుంది. కారు కొట్టాడా? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారండి? ఎవరు కొట్టారు? ఎవరదే? మీ వదిన. వదినా? అవును, మీ వదినే. నువ్వు రారా. నేను వస్తాను. నువ్వెక్కడికి రా? ఒకనే ఇక్కడ రానివ్వండి, టైం పాస్ అవుతుంది. పాపం రానివ్వండి. ఇది రాకూడదురా. ఎందుకు రాకూడదు? ఆ సాగర్ గారు వస్తాడేమో భయం అండి. నువ్వు రారా. భయం ఎందుకు? అరగంటలో వచ్చేస్తాం. అరగంట అంటున్నారు కదండి, అరగంటలో వచ్చేస్తాం. చెప్తుంటే అర్థం కాదు నీకు. డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఏంటో డిఎస్పీ. నాకేదో డౌట్ గా ఉంది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, ఆ రోజు పొరపాటును వదిలేదో అన్నానన్నయ్య. వదిలే దేవత అన్నయ్య, నన్ను అనాథం చేసి వెళ్ళిపోకన్నయ్య. నీ కాలు పట్టుకుంటానన్నయ్య. మీ వదినికి దీనికి సంబంధం లేదా గోరక? నాకు చిన్న డౌట్. ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? అదే చెప్పలేరా? అసలు అర్థం చేసుకోలేదు. చెప్తే కదా అర్థం చేసుకునేది. అదా అదేదో అటేడు. కిష్కింద బలబాత్రి, బలబాత్రి గుల్గోత్రి, గుల్గోత్రి మామాస్త్రి, మామాస్త్రి బిల్వాస్త్రి. ఓ అంతేనా? ముందే చెప్పావచ్చుగా. కిష్కింద బిల్వాత్రి, బిల్వాత్రి కలుగోత్రి, కలుగోత్రి మామాస్త్రి. నువ్వు వచ్చి వీడికి ఏదో మెంటలు ఎక్కేసినట్టుంది. ఈడు బట్టలు ఈడే చింపేస్తున్నాడు, రోడ్ల మీద పడి తిరిగేస్తున్నాడు. ఏదో రాజకీయాలు పిచ్చేయడు అని. ఏం లేదంటున్నానా? ఏమీ లేకపోతే నానిగాడు అక్కడ భయపడుతుంటే ఎందుకు తీసుకురాలేదు? చెప్పండి, ఎందుకు తీసుకురాలేదు? ఆ సాగర్ గడ ఇంటి మీద పడ్డా? సాగర్ కాదు. వదిలికి ఏమైనా అయిందా? ఇంటికి ఎలా చెప్తారా? నాకేం అర్థం కావట్లేదు. అసలు నానిగాడు ఎందుకు తీసుకురావట్లేదు? నాకేదో డౌట్ గానే ఉంది. అబ్బా ఏంట్రా? సిగరెట్. జై చిరంజీవా జగదేకం. సత్య రా. నేను చేపల కోసం ఇంటికి వెళ్తున్నాను. స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు వెంటనే అక్కడ రమ్మని చెప్పు. అలాగే సార్.
నాకేంటండి ఎరా బాగున్నావా? నేను తాళవేస్తుంది వదిలి మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా? ఎన్నిసార్లు చెప్పాడా నీకు? చెప్తే అర్థం కదా? మీ సిఐ గారిని నేను చంపలేదు. ఆ చేపల కృష్ణ చంపించాడు, వాడి తమ్ముడు నానిగాడు మీ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి చంపించారు. వాళ్ళిద్దరే చంపారు. ఏంటారు నమ్మేది? అమ్మా చెల్లి చాలా హ్యాపీగా బతికా. సడన్ గా రాత్రికి నేను పెద్ద నెక్స్ట్ అయిపోయాను. చాలా డేంజరస్. నా చిన్నప్పటి నుంచి మర్డర్లో స్మగ్లింగ్ చేస్తున్న చాపలాడి మాత్రం మీ అందరికి చాలా పెద్ద మనిషి. ఏంటో మీరు మాట్లాడేది? అలా కాదండి, పాపం పండాలి కదండి. తప్పు చేసిన వాళ్ళు ఒక రోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చండి. కానీ ఆ పాపం బదులైన రోజు తప్పకుండా దొరికిపోతారు. ఈ లోపల ఏ పాపం తెలియని నాలాంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారా? చెయ్యమ్మా. తిట్టున్నారంటే పర్వాలేదండి, తిట్టండి. అందుకని మీరే చంపేస్తారంటే కుదరదండి. ఏమండి, ఎవరి పట్టుకాలు చంపేస్తుంటే పోలీసులు ఎందుకండి, కోర్టుకి ఎందుకండి, మేమెందుకండి? పోలీసులా? డబ్బున్నాడు కాళ్ళు నొక్కడానికి రా మీ పోలీసులు. వాడు పడేసిన ఎంగిల్ మెతుకులు తిని పట్ల పెంచడానికి రా మీ పోలీసులు. ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? మీ ఎస్ఐ గాడు ఆ చేపలాడింటో ఏం చేస్తున్నాడు? బ్రోకర్ రా మీ పోలీసు. పోలీసు వాళ్ళు మాత్రం ఏమనగండి, నా ఒళ్ళు మండిపోతుందండి. ఏమండి, ప్రతి వాళ్ళకి పోలీసు వాళ్ళంటే పెద్ద ఇదైపోయిందండి. అంతెందుకండి, మీ రోడ్ల మీద ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ కాన్సల్ లేకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? మొత్తం గందరగోళం అయిపోతుందండి. అదండి పోలీసు వాళ్ళు. ఏమండి, ఈ రోజున పిల్లలతో సుఖంగా కాపురం చేశారండి పోలీసు వాళ్ళు. మీరందరూ మీ ఇళ్లలో పన్ని పట్టుకుని పడుకుంటే రోడ్ల మీద కుక్కల్లాగా కాపురం కాస్తామండి మేము. అదండి పోలీస్ అంటే. అసలు మేము లేకపోతే ఏమవుతారండి? మీరు కొట్టుకొని చచ్చిపోతారండి. ఏమండి, మా డ్యూటీ ఏంటో తెలుసండి. తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని కోర్టు నిలబెట్టడం వరకే అండి మా బాధ్యత. ఆ తర్వాత తప్పు ఒప్పం మేము చెప్పండి, అక్కడున్న పెద్దోళ్ళు చెప్తారండి. ఎవర్రా పెద్ద? వదులు చేయదులు. వదిలే, ఎక్కడికి వెళ్ళా? ఎవర్రా పెద్ద మనుషులు? నల్ల కోట్లు వేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని అడ్డమైన వాళ్ళు చెప్పింది వినేసి అమాయకులు మోసం చేస్తారే. అసలు నేను ఫ్రాడ్ గాళ్ళు. ఆ కోర్టులో డ్రామాలు ఆడుతుంటారు వాళ్ళేనా? రేయ్, 4 డబ్బులు ఇసిరి 2 దొంగ సాక్ష్యాలు చెప్పిస్తే మహాత్మా గాంధీని కూడా హంతకం చేసేస్తారా మీరు? అలా కదండి, అలా కదండి. తప్పండి తప్పండి తప్పండి, చాలా తప్పండి మీరు మాట్లాడేది. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదండి. ఇప్పుడు రూల్స్ అనేది నేను మీరు ఎట్లేదండి. మేధావులు, పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు రాత్రం పగళ్ళు కూర్చుని బాగా ఆలోచించి రాశారండి రాజ్యాంగం. మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళ మంచి కోసం. అండి, విమర్శించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు కింద కోర్టు, పై కోర్టు, పైన సుప్రీంకోర్టు, ఇన్ని కోర్టులు ఎందుకు పెట్టేశారండి? ఎక్కడైనా ఓ అమాయకుడు పొరపాటున అన్యాయం అయిపోతాడేమో అని అలా జరగకూడదని పెట్టారండి ఇన్ని కోర్టులు. అమ్మో డిఎస్పీ
ఆ బంగారం పీక మీద కత్తి పెట్టాడు. నా బంగారం పీక మీద కత్తి పెట్టాడు. బంగారం పీక మీద కత్తి పెట్టాడు. ఆ తల్లి చెల్లి ఎక్కడున్నారా? జాగ్రత్త. ఏమండి ఆ టాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకి మేము మళ్ళీ వచ్చేస్తాం. హలో సాగర్, ఏంట్రా చేపలు? మా అమ్మ చెల్లిని చూడడానికి వచ్చావా? సారీరా, వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇక నుంచి నీ బ్రతుకు ప్రతి క్షణం నరకమే. ఒక్కసారి నీ కొంపకెళ్ళి చూసుకో, పంచరంగులు కనపడతాయి. ఏమైంది? ఆల్రెడీ నువ్వు తప్పించుకుని తప్పు చేసావు. మళ్ళీ బాంబులు గొడవలను అనవసరంగా ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు? ఏంటండి పాడు చేసుకునేది? ఏమి చేయకుండా నాకు లైఫ్ వేశారు. ఇప్పుడు నిజంగానే చంపితే అంతకంటే పెద్ద శిక్ష వేస్తారా? ఒకరిని చంపినా 100 మందిని చంపినా పడే శిక్ష ఒకటే. ఆ చాప కృష్ణ వాడి బ్యాచ్ని మాత్రం వదలను.